హలో అండి. గులాబ్ జామున్ మిక్స్తో మనం గులాబ్ జామ్స్ చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా కొంచెం వెరైటీగా ఈసారి గులాబ్ జామున్ బర్ఫీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే ఈ బర్ఫీని ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 10-15 నిమిషాల్లోనే ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చు. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఇక రెసిపీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెసిపీకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గులాబ్ జామున్ మిక్స్ అండి. ఈ గులాబ్ జామున్ పౌడర్ని ఒక కప్పు కొలత తీసుకొని ఒక కప్పుకి నిండుగా కొంచెం చేత్తో అదుముకొని ఒక ఫుల్ కప్పు వచ్చేలాగా తీసుకోండి. ఏదైనా ఒకటే కప్పు కొలతగా పెట్టుకోండి. ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్కి 3/4 కప్పు వరకు పంచదారను తీసుకోండి. ఒక ఫుల్ కప్ గులాబ్ జామున్ పౌడర్ అయితే 3/4 కప్పు వరకు పంచదార స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 యాలకుల్ని దంచుకున్న పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి. అంతేనండి ఈ రెసిపీకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోకి మనం తీసుకున్న 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పంచదారని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగానే మనం ఏ ప్లేట్లో అయితే బర్ఫీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి కొంచెం నెయ్యిని తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ప్లేట్ని పక్కనుంచుకోండి. మనకి పంచదార పాకం అనేది లేత తీగ పాకం రావాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని దీంట్లోకి 2 యాలకుల్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని గులాబ్ జామున్ పౌడర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేయండి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా గెరటితో చక్కగా కలపండి. గులాబ్ జామున్ పిండి వేసిన తర్వాత ఈ విధంగా గెరటితో కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కూడా పిండిలో కలిసేలాగా చక్కగా గెరటితో కలుపుకుంటూ ఉండండి. ఒక 4-5 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మనకి ప్యాన్ నుంచి ఈజీగా చూడండి ఈ విధంగా సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి పిండి అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని వేసేసుకొని ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పిండి అనేది గెరిటి వెనక ఈ విధంగా అతుక్కుపోతూ ఉంటుందండి. అలా అతుక్కుపోకుండా ఉండాలంటే మనం గెరిటి వెనక వైపు కొంచెం నెయ్యిని అప్లై చేసి స్ప్రెడ్ చేసుకున్నారంటే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా ఉంచేసేయండి. ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఈ విధంగా పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బర్ఫీలు ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లో ఇలా చాకుకి కొంచెం నేతిని అప్లై చేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి పిండి ఆరిన తర్వాత ఈజీగా ఆ షేప్ అనేది ఊడొచ్చేస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వండి. పిండి అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత క్లిప్ అండి ఇది. మనం ఎక్కడికైతే కట్ చేసుకున్నామో అక్కడికి పీసెస్ లాగా ఈ విధంగా ఒక షార్ప్ నైఫ్ తీసుకొని కింద నుంచి ఈ విధంగా కొంచెం పుల్ చేశారంటే మనం ఎక్కడెక్కడైతే ముక్కలు కట్ చేసుకున్నామో అక్కడికి చక్కగా అచ్చుల్లాగా ఊడొచ్చేస్తుందండి. స్టవ్ దగ్గర ఈ ప్రాసెస్ చేసుకోనికి సుమారుగా 10-15 నిమిషాల సమయంలోనే ఈ రెసిపీని చేసేసుకోవచ్చండి. మనం ప్లేట్లో వేసిన తర్వాత ఇది ఆరడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది. చేసుకోవడానికి మాత్రం చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే స్వీట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.